ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. క్రిస్మస్ దినాల్లో మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనము. దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. గాబ్రియేలు దేవదూత మరియమ్మతో చెప్పినటువంటి ప్రాముఖ్యమైన మొదటి మాట నీకు శుభమవునుగాక. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో అనేక మంది తిరిగి డిఎస్సి కోసమని ప్రిపేర్ అవుతున్నారు. గవర్నమెంట్లో జాబ్ కొరకు, ఉద్యోగం కొరకు, ప్రాముఖ్యంగా టీచర్ జాబ్ కోసం చాలామంది ట్రై చేస్తున్నారు. అయితే గమనించండి ప్రియులారా, ముందు మీరు చేయాల్సినటువంటి యవ్వనస్తులైనటువంటి పురుషులైనా స్త్రీలైనా మీకు ఒక మాట చెప్తున్నాను. మీ జీవితాన్ని ప్రభువుకి సంపూర్తిగా సమర్పించండి. ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, నేను ఈ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను. అది ఏ ఉద్యోగమైనా ఈ ఉద్యోగం ద్వారా నీ నామానికి మహిమ తెస్తాను ప్రభువా. నీ కొరకు సాక్షిగా జీవిస్తాను ప్రభువా. నీ కార్యాలు చేయడానికి నాకు ఇచ్చిన ఉద్యోగం ద్వారా నిన్ను మహిమపరుస్తాను ప్రభువా అని మీరు నిర్ణయం తీసుకోగలిగితే దేవుడు తప్పకుండా మీరు ఏ కార్యము జరగాలనుకుంటున్నారో ఆ కార్యంలో దేవుడు మీకు జయమును అనుగ్రహిస్తాడు. గాబ్రియేలు దేవదూత చెప్పిన మాట ఏంటో తెలుసా? దయాప్రాప్తురాల, దేవుని దయ మీద ఉన్నది కనుక నీకు శుభమవును. మరొక మాట ఏంటో తెలుసా? దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరియకు తోడున్న దేవుడు ఈ ఉదయకాల సమయంలో మీకును తోడై ఉన్నాడు. భయపడొద్దండి. దేవుడు ఒక శుభకార్యం మీ జీవితంలో జరిగించబోతున్నాడు. వివాహం కోసం ఎదురు చూస్తున్నారా? జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? మీరు ఏ కార్యం కోసం ఎదురు చూస్తున్నా కూడా మీరు ఎదురు చూస్తున్నటువంటి కార్యంలో దేవుడు కృప చూపించి ఒక అద్భుతము జరిగించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, నాయన మా ప్రియుల జీవితంలో ఒక శుభకార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. వారు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో ఆ కార్యంలో ప్రభువా మీరు శుభమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మీరు తోడుండి నడిపించండి, సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.